బయట తినే ఐస్ క్రీమ్స్ లో ఎక్కువగా కెమికల్స్ యాడ్ చేస్తారండి, ఎక్కువ రోజులు నిల్వ ఉండడం కోసం. అలాంటప్పుడు బయటవి ఎక్కువగా ప్రిపేర్ చేయకుండా ఇంట్లోనే తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి వెనిలా ఐస్ క్రీమ్ ఎలా చేయాలో షేర్ చేస్తాను. ముందుగా గిన్నెలోకి 1/2 లీటర్ చిక్కటి గేదె పాలను వేసుకొని మరిగించండి. పాలు మరిగేలోపు వెనిలా కస్టర్డ్ మిక్స్ ని పచ్చి పాలలో ఒక 3 స్పూన్స్ వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు పాలు మరుగుతూ ఉంటాయి. ఇందులోకి 1/2 కప్పు వరకు షుగర్ ని వేసుకొని షుగర్ కరిగిన తర్వాత ముందు కలిపి పెట్టుకున్న మిక్స్ ని కూడా వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోవాలండి. మీ దగ్గర ఉంటే కొద్దిగా వెనిలా ఎసెన్స్ కూడా వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి వేసుకొని మీ దగ్గర ఉంటే కాచిన పాల మీద మీగడ కూడా వేసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా నురగలాగా వచ్చే వరకు బ్లెండ్ చేసుకొని ఒక 6 అవర్స్ పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలండి. అంతేనండి, చాలా చాలా సింపుల్ గా వెనిలా ఐస్ క్రీమ్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలైతే ఎమ్మిగా తినేస్తారండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తోటి అలానే టూటీ ఫ్రూటీస్ యాడ్ చేసుకొని తినొచ్చు. ఒక్కసారి తప్పకుండా ఇలా సింపుల్ గా ట్రై చేయండి.